మీకు మొన్న నైట్ ఒక ప్లేస్ అయితే చూపించి ఆ లొకేషన్‌ని మార్నింగ్ టైమ్ చూస్తే బాగుంటుందని చెప్పాను కదా! ఆ లొకేషన్‌కి అయితే మీకోసం వచ్చేసాం. అండ్ ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామిని అయితే చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆ పక్కనే మొన్న చూపించినట్టే సింహం నోట్లో అమ్మవారు ఉంటారు. ఆ పైనే మీరు శివుడిని కూడా అయితే చూడొచ్చు. ఇంకా పక్కనే ఏనుగు నోట్లో అయితే మనకి వినాయకుడు అయితే దర్శనమిస్తారు. ఇంకా ఈ గుడులన్నీ అయితే లైన్‌గా ఉంటాయన్నమాట. ఇంకా ఆ పక్కన మనకి కొత్తగా ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే కట్టారు. ఈ లొకేషన్ మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మాకు ఏమనిపించినా సరే ఇక్కడికైతే వచ్చేస్తుంటాం. ఇంకా పక్కనే ఆ కాలువ అయితే చూడొచ్చు. అలా నీళ్లు వెళ్తూ ఉంటాయి. మనకైతే చల్ల గాలి వేస్తూనే ఉంటుంది. ఇంకేవైతే మన డ్యామ్స్ అనమాట. మన కాలువని కంట్రోల్ చేయడానికైతే యూజ్ చేస్తుంటారు. ఇక్కడి నుంచే మన కాలువ ఫ్లోని అయితే తగ్గించడం, పెంచడం అయితే చేస్తారు. అండ్ ఆ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడైతే మనకి చాలా సౌండ్ వస్తుంది. వాటర్ అంటే భయమున్నోళ్ళు అయితే అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా అలా మీకు ఇవన్నీ చూపించేసరికి మేమైతే అలసిపోయాం. సో ఒక బాదం పాలు అయితే వేసేసి ఆ ఎండలో మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాం. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.